స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఒక 100 పీకాక్స్ కనిపించుంటాయి. డీర్స్ అయితే ఇంకా ఎక్కువ 300 పైన కనిపించుంటాయి. గుంపులు ఉన్నాయి ఎక్కడ చూసినా. మీరు కానీ నెట్ఫ్లిక్స్ లో ద ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ కానీ చూసుంటే తెలిసిపోద్ది మీకు. సో ఆ ఎలిఫెంట్ విస్పర్స్ లో చూసినట్టయితే మీరు ఆ చిన్న ఎలిఫెంట్ అండ్ ఒక బామ్మ ఉంటుంది, దాంట్లో ఒక బామ్మ ఒక తాత ఉంటారు. వాళ్ళిద్దరిని అండ్ రఘుని వీలైతే ఇప్పుడు అక్కడ ఉంటే చూపిస్తాను, ట్రై చేస్తాను మీకు. మేమైతే ముదిమలై టైగర్ రిజర్వ్లోకి వెళ్తున్నాం జంగిల్ సఫారీ తీసుకుని. టైం అయితే చూసారు కదా ఎంత అయిందో. ఇవాళ మనమైతే లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం చాలా రోజుల తర్వాత. అది ఎక్కడికనేది మీకు కాసేపు అప్డేట్ ఇస్తా. నన్నైతే పొద్దునే 1:30కి లేపేశారు. 1:30కి లేచి రెడీ అయితే ఈ టైంకి వెళ్తున్నాం. 3 అయిపోతుంది ఆల్మోస్ట్. మాకు లేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఈ బ్రో. ఎవరైనా ఆశ్చర్యపోతా ఉండొచ్చు మీరు, మా అన్నే, బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదర్. చెప్పడం మర్చిపోయా, మనమైతే ఈసారి బైక్లో వెళ్ళట్లేదు. ఈసారి మనమైతే కార్లో చేయబోతున్నాం. ఇదే మనం వెళ్ళబోయే కారు మహేంద్ర XUV 3X. సో ఈ ట్రిప్ అంతా మొత్తం కార్లోనే ఉండిపోద్ది. సో మనమైతే ఈరోజు టోటల్ 5 మెంబర్స్ వెళ్తున్నాం. మేమైతే ఊటీకి మైసూర్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. మైసూర్కి వెళ్ళేసి మళ్ళీ ముదిమలై టైగర్ రిజర్వ్ మీద నుంచి వెళ్తాం. మనం లాస్ట్ టైం వైనాడ్ ట్రిప్లో చూసినట్టయితే మనం వైల్డ్ లైఫ్ సఫారీకి లాస్ట్ డే వెళ్ళాం మొత్తంగా వైల్డ్ లైఫ్ శాంచురీలో. ఈరోజు మేము స్టార్టింగ్ వైల్డ్ లైఫ్ సఫారీ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడ ఒక 7కి 7:30కి రీచ్ అయితే మేము ఇంకా వెళ్తాం వైల్డ్ లైఫ్ సఫారీకి. సో ట్రిప్కి వచ్చేసి మేము టోటల్ 5 మెంబర్స్ వెళ్తున్నాం. ఎవరెవరు అంటే మొత్తం మా కజిన్సే. మా కళ్యాణ్ అన్న అయితే అది పనిగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చాడు మమ్మల్ని కలవడానికి. సో మేము సడన్గా ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది. నిన్న నైట్ ఎగ్జాక్ట్గా 8 PM డిసైడ్ అయ్యాం ఊటీకి వెళ్దామని చెప్పి. ఇంకా వెంటనే చూసి ఐటినరీ మొత్తం ప్లాన్ చేసి రూమ్స్ బుక్ చేసి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. నైట్ అయితే నిద్ర కూడా లేదు అసలు. సో కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి, నాకు కళ్ళు మండుతున్నాయి అసలు లిటరలీ. ఈ కార్ అయితే మా కజిన్దే, నానేనేసి మా బావున్నాడు. కార్ అయితే అతనిదే, మహేంద్ర 3X. మనం కూర్చున్నాం డ్రైవింగ్ సీట్లో. సో గాయస్ మేమైతే ఇప్పుడే గుండ్లపేట రీచ్ అయ్యాం. చాయ్ బ్రేక్ కోసం నాగాం. గుండ్లపేట నుంచి స్ట్రైట్ వెళ్తే తమిళనాడు బార్డర్ ఎంటర్ అవుతాం. రైట్ తీసుకుంటే వైనాడ్ వెళ్తాం, కేరళ బార్డర్ ఎంటర్ అవుతాయి. మన వైనాడ్ సిరీస్లో డే 2లో చూసే ఉంటారు మీరు. మన టెంపో వాళ్ళు ఏమో రైట్ తీసుకుని వైనాడ్ సైడ్ వెళ్ళిపోయారు. నాకు తెలియకుండా నేరుగా వెళ్ళిపోయి ఇంకొంచెం ఉంటే ఊటీకి వెళ్ళిపోయి ఉంటాను నేను. సేమ్ అదే ప్లేస్లో ఉన్నాం. ఇక్కడ వెంటనే చాయ్ తాగేసి ఇంకా మనం టైగర్ రిజర్వ్కి వెళ్దాం. బ్రో ఎలా ఉంది బ్రో డ్రైవర్ సూపర్ జర్నీ ఎలా ఉంది? అద్భుతం. నీకు ఎలా ఉంది? I appreciate some privacy. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సో ఇంకా ముదిమలై శాంచురీ వచ్చేసి ఇంక ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. చాయ్ తాగేసి ఇంక వెళ్ళిపోవడమే. వెళ్ళి చూస్తాం అక్కడ జీప్ సఫర్ ఏమైనా దొరుకుతుందో లేదో. ఇంకా అక్కడికి వెళ్ళి కలుసుకుందాం. గాయస్ మా అన్న తోలుతున్నారు కారు. ఇప్పుడు సీట్ బెల్ట్ పెట్టకనే తీయేస్తున్నాడు కారు. ఎట్లా ఏం నొక్కుతావు? ఫస్ట్ ఏం నొక్కుతావు? నొక్కుతారా? అది మళ్ళీ పోనీ ఆగు బ్రేక్ నొక్కు. పార్కింగ్ బ్రేక్ వదలాల. ఇప్పుడు బ్రేక్ వదిలితే లైట్గా వెళ్తుంది. ఇంకా అట్లా మార్చుకో, కాలు మార్చుకో. నువ్వు గుద్దేస్తావునా? నేను డ్రిఫ్ట్ వేస్తా. వద్దురా అన్నా, వద్దనా అన్నా వద్దనా. గాయస్ సూర్య బ్రో కూడా వచ్చేసాడు పైకి ఇప్పుడే, కానీ మా అన్న ఇంకా పోతానే ఉన్నాడు. చూస్తున్నారా సన్ రైజ్ అసలు ఎంత బాగుందో? సూర్యుడు వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేసింది. ఎప్పుడో చీకట్లు ఇచ్చి ఆ బండి తోలమని చెప్పి సూర్యుడు వచ్చేసాడు, ఇంకా తోలుతూనే ఉన్నాడు. అసలు సూర్య బ్రో అయితే ఎర్రగొన్నాడు. మనమైతే ఇప్పుడు బండిపూర్ టైగర్ రిజర్వ్ లోకి ఎంటర్ అయ్యాము. మనమైతే బండిపూర్ టైగర్ రిజర్వ్ వెళ్ళట్లేదు సఫారీకి, మనం ముదిమలైలో వెళ్దాం. ఎందుకంటే ముదిమలైకి చాలా రివ్యూస్ బాగున్నాయి. అది కాకుండా వైల్డ్ లైఫ్ అక్కడ ఎక్కువ స్పాట్ చేయొచ్చు అని చాలా మంది చెప్పారు. ఇక్కడ చూడండి పికాక్స్. మళ్ళీ రైట్ సైడ్ ఒకటి ఉంది, లెఫ్ట్ ఒకటి ఉంది. లెఫ్ట్ సూపర్ ఉంది. చూసారు కదా ఈ ప్యాచ్ మొత్తం అసలు లెక్కలేనన్ని డీర్స్, పికాక్స్, బైసన్స్ కనిపిస్తాయి. ఇంకొంత దూరం పోతే బైసన్స్ కూడా కనిపిస్తాయి. వెనక ఒక దూడ ఉంది బైసన్స్. ఇంకా మన లక్ బాగుంటే ఎలిఫెంట్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా లక్ బాగుందంటే మనం ఇంకా టైగర్స్, లెపర్డ్స్ స్పాట్ చేయొచ్చు. చూద్దాం మన లక్ ఎంత మాత్రం ఉంది ఈరోజు.
గైస్ అసలు ఈ రూట్ లో అయితే మొత్తం పీకాక్స్ డీర్సే. స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు ఒక 100 పీకాక్స్ కనిపించుంటాయి. డీర్స్ అయితే ఇంకా ఎక్కువ 300 పైన కనిపించుంటాయి. గుంపులు గుంపులుగా ఉన్నాయి ఎక్కడ చూసినా. చూసారా కరెక్ట్ గా బార్డర్ ఎంటర్ అవుతున్నాం. ఇదే మనకి బార్డర్, కర్ణాటక తమిళనాడు బార్డర్. తమిళనాడు లిమిట్ స్టార్ట్స్ ఇక్కడ నుంచి. ఇది అఫీషియల్ గా తమిళనాడులోకి ఎంటర్ అయినట్టే. నీలగిరి డిస్ట్రిక్ట్ అంట. గైస్ ఇక్కడైతే ఒక కామెడీ సీన్ జరిగింది. ఆడ బార్డర్ కాడ తమిళనాడు పోలీసులు చెక్ చేయడానికి ఆపారు. చెక్ చేయడానికి అంటే వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు. ఆల్కహాల్, నార్కోటిక్ ఐటమ్స్ అన్ని చెక్ చేస్తారు. వాళ్ళు మామూలుగా ఫ్యామిలీస్ అయితే ఆపేటట్లేరు, చెక్ చేసేటట్లేరు. మేము కూడా ఫ్యామిలీయే, కాకపోతే అందరం సేమ్ ఏజ్ అనమాట అరౌండ్. అందుకని ఫస్ట్ మనల్ని చూసాడు, ఏదో తేడా కొడుతుందిరా అని చెప్పి ఆపేశాడు. ఆపేసి మొత్తం చెక్ చేస్తాను. కరెక్ట్గా నన్నే అడిగాడు. ఏం అడిగాడు అంటే ఎన్ని నార్కోటిక్ అండ్ గాంజా ఐటమ్స్ అంట. గాంజా ఐటమ్స్ మేము ఎందుకు ఎత్తుకోపోతావరా? వాడు మరీ దారుణంగా వీళ్ళందరూ ఏం అడగలేదు. నా దగ్గరకు వచ్చి జాకెట్ వేసుకున్నా కదా, జాకెట్ పాకెట్ లో కూడా చెక్ చేశారు ఆడు. మిగతా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఒక 2 కిలోమీటర్స్ ఉంది. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే అక్కడ ఎలిఫెంట్ క్యాంప్ కూడా ఉంది. ఆ ఎలిఫెంట్ క్యాంప్ వచ్చేసి ఓన్లీ లిమిటెడ్ టైం, డైలీ మార్నింగ్ 8:30 to 9 అండ్ ఈవినింగ్ కూడా ఒక ½ అవర్ వదులుతారు. సో ఫస్ట్ అది కాని చేసుకుని, ఇప్పుడైతే టైము 7:30 అయిపోయింది. ఇంకా మేము వెళ్ళే లోపల ఒక 10 minutes అవుతుంది. ఇంకా తీసుకొని ఫస్ట్ ఎలిఫెంట్ క్యాంప్ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత జంగిల్ సఫారీకి వెళ్తాం. ఎందుకంటే జంగిల్ సఫారీ వచ్చి టోటల్ 60 minutes తిప్పుతాడు వాడు. ఆ 60 minutes కూడా ఫిక్స్డ్ కాదు, ఈటీఏ. కాబట్టి మేము ఫస్ట్ వెళ్ళగానే జంగిల్ సఫారీకి వెళ్ళామంటే ఇది ఇంకా ఎలిఫెంట్ క్యాంప్ మిస్ అయిపోతాం. మేమైతే వచ్చేసాం. ఇక్కడ టికెట్ కౌంటర్. సో సఫారీకి అండ్ ఎలిఫెంట్ క్యాంప్ రెండింటికి టికెట్స్ ఇక్కడే తీసుకోవాలంట. ఇక్కడ చూస్తున్నారా యానిమల్స్ లాస్ట్ స్పాటెడ్ అంతా డీటెయిల్స్ చేస్తున్నారు, ఎప్పుడు స్పాట్ అయిందో. పైన టైగర్ చూసారా? నిన్నే కనిపించింది టైగర్ ఒకటి. లేకపోతే 25th 2 కనిపించాయి. మన లెక్క బేస్ చేసింది. బ్లాక్ ప్యాంథర్ కూడా ఉంది కదా ఇక్కడ. 24th 2023లో కనిపించిందంట. 1.5 year బ్యాక్. ఎలిఫెంట్ చూడండి ఎంత పెద్ద ఉందో. దాని దంతాలు చూడండి, చాలా ఓల్డ్ ఉన్నట్టుంది అది. మేమైతే ఆల్రెడీ ఎలిఫెంట్ క్యాంప్ కూడా టికెట్స్ చేసుకున్నాం. ఇంకా మనలందరూ ఆకలి అంటుంటే, అందరు కదా నాకు కూడా ఆకలి దంచేస్తుంది. పొద్దున 1:30కి లేచాము. సో ఇక్కడే మనకి ఆ టికెట్ కౌంటర్ నుంచి కొంచెం ఇలా వస్తే ఇక్కడ బనియన్ రెస్టారెంట్ అని ఉంది. ఏదో వెళ్ళేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా తర్వాత ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్దాం మనం. ఇప్పుడు ఎలిఫెంట్ క్యాంప్కి ఎంటర్ అవుతున్నాం. మనమైతే ముదిమల ఎలిఫెంట్ క్యాంప్కి వచ్చేసాం. మీరు కానీ నెట్ఫ్లిక్స్లో ద ఎలిఫెంట్ విస్పర్స్ అనే డాక్యుమెంటరీ కానీ చూసుంటే తెలిసిపోద్ది మీకు. ఆ డాక్యుమెంటరీ వచ్చేసి ఆస్కర్ అవార్డు విని, అది మన ఇండియన్ నుంచి అదొక డాక్యుమెంటరీ ఆస్కర్ అవార్డు వినింది అనమాట, అంటే డాక్యుమెంటరీస్లో. సో ఆ ఎలిఫెంట్ విస్పర్స్లో చూసినట్టయితే మీరు ఆ చిన్న ఎలిఫెంట్ అండ్ ఒక బామ ఉంటుంది, దాంట్లో ఒక బామ ఒక తాత ఉంటారు. వాళ్ళిద్దరిని అండ్ రఘుని వీలైతే ఇప్పుడు అక్కడ ఉంటే చూపిస్తాను, ట్రై చేస్తాను మీకు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ఎలిఫెంట్ చూసారా ఎంత హ్యూజ్గా ఉందో? దాని టస్క్స్, అదే దాని దంతాలు, దాని పేరు చూడండి, అన్న అంట దాని పేరు. అది మంచిగా పోజు పెడుతుంది అది. ఇక్కడ ఉన్న ఎలిఫెంట్స్లో అన్నిటికన్నా ఓల్డ్ ఎలిఫెంట్ ఇదంట, బామ దీని పేరు. చాలా అంత ఓల్డ్లా కనిపించలేదు కదా, అన్నిటికన్నా ఓల్డెస్ట్ అయితే ఇదే బామ, ఫీమేల్ ఎలిఫెంట్. వీటికి బాగా ట్రైనింగ్ ఇచ్చారబ్బా, పోజులు పెడుతున్నాయి తొండం వాటి మీద పెట్టుకొని. సో గైస్ ఇక్కడ బామని చూస్తున్నారు కదా, ఆస్కార్ అవార్డు విన్ని ఎలిఫెంట్ విస్పర్స్ ఉంది కదా, దాంట్లో ఉన్నది ఈ బామే. అండ్ ఎలిఫెంట్ కూడా ఇక్కడే ఉంది రఘు. ఈ బామ అండ్ ఇంకొక తాత ఉన్నారు, వీళ్ళిద్దరే ఆ డాక్యుమెంటరీలో మీకు కనిపించేది. హాయ్ సార్ కనిపిస్తుంది కదా చిన్నది, దీని పేరే రఘు. ద ఎలిఫెంట్ విస్పర్స్ నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీలో ఈ ఎలిఫెంట్ ఉంది. అండ్ ఆ బామ చూసారు ఇందాక, ఆ బామ ఈ ఎలిఫెంట్ అండ్ ఒక తాత అని చెప్పాను కదా, అతని వెనకాల రెడ్ కొండ వేసుకున్నారు, చూపిస్తాను మీకు. ఇది రఘు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది రఘు. అండ్ ఆ తాత వచ్చేసి అక్కడ రెడ్ కొండ వేసుకున్నారు కదా, ఆ రెడ్ కొండ వేసుకున్న ఆ తాత ఎలిఫెంట్ విస్పర్స్లో. గాయస్ ఇటు సైడ్ నుంచి చూడండి, రఘు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. మీరు ద ఎలిఫెంట్ విస్పర్స్ డాక్యుమెంటరీ చూసినా మీకు మొత్తం సీన్ అర్థమైపోయి ఉంటుంది దీని పరిస్థితి ఏంటని. మేమైతే ముదిమల ఈ టైగర్ రిజర్వ్లోకి వెళ్తున్నాం జంగిల్ సఫారీ తీసుకుని. మేమైతే స్టార్ట్ అయిపోయాము జంగిల్ సఫారీకి ముదిమల నుంచి. సో ఇక్కడ మేము ఓన్లీ 5 members ఉన్నాం. ఇక్కడ నుంచి కూర్చోడానికి కూడా మంచిగా సీట్స్ ఉన్నాయి, కాకపోతే ఇక్కడ నుంచి వ్యూ బాగుంది కానీ అక్కడికి వెళ్ళాక ఏం కనిపించాయో అనేది డౌట్. ఒక జిప్సీ తీసుకెళ్తే 4200 అండ్ పర్ హెడ్ 130 ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రాగా. మాకైతే 4850 పడింది 5 members-కి. ఇంత మనీ వర్తా కాదు, ఇంకా సేపట్లో చెప్తా మీకు. కొంచెం హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. జింకలు చూడండి ఇడే, అసలు మామూలుగా కనిపించట్లే, చాలా కనిపిస్తున్నాయి జింకలు ఇక్కడే. ఈ కోతి చూడా పైకి నడుస్తుంది, ఒక చింగ పైకి నడుస్తుంది అది. సో అక్కడైతే నోట్ చేస్తున్నారు, మేము చూసాము. ఈరోజు ఫస్ట్ ట్రిప్లో లెపర్డ్ కనిపించిందంట.
అండ్ అది కాకుండా 6 వైల్డ్ ఎలిఫెంట్స్ కనిపించాయి ఈ రోజు అయితే. నిన్న టైగర్ కనిపించింది. ఎవరో లక్కీ పర్సన్స్. మనకేం కనిపిస్తాయి చూద్దాం కాసేపట్లో. ఇప్పుడే మన జంగిల్ సఫారీ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యాం. గాయస్ ఏనుగు పెంట చూస్తున్నారా? అవి అయితే 2 పిటకలు వేసినది ఆడ. దో ఈడ కూడా ఒక పెంట ఉంది. ఏనుగులు దగ్గరలో ఆడ ఉన్నాయి. గాయస్ అక్కడ కనిపిస్తుంది ఆవులు. గుడ్ల గుబా కళ్ళు తెరుచుకుంది. మళ్ళీ ఉన్నదా? చాలా పెద్దది. లొకేషన్ చూసారా? చిన్న రివర్ ఉంది, మొత్తం మట్టి నీళ్ళే ఉన్నాయి, పైన అంతా ఎండిపోయిన చెట్లు ఉన్నాయి. అసలు మేమైతే చాలా దూరం వచ్చాం లోపలికి. ఇంత దూరం వచ్చాక ఇక్కడ పెద్ద పెద్ద కొమ్ములతో జింకలు కనిపిస్తున్నాయి. అయిపోయిందప్ప మా జంగల్ సఫారీయా. ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ దిగద్దామా? అసలు ఈ గొడ్ల గూబు జింకల తప్పితే ఇంకేం కనిపించలే. ఎట్టుంది బ్రో? ఎట్టుంది బ్రో? చెప్పలేవా? 1000 రూపాయలు గంగార్పణం సక్సెస్ఫుల్లీ. గాయస్ టైం అయితే 11:40 అయింది. ఇప్పుడే మనం ఘాట్ రోడ్ ఎక్కాం అనమాట. మనం వయా గుడ్లూరు వెళ్తున్నాము ఊటీకి. ఈ టీ ఎస్టేట్స్ అని చూస్తున్నారు కదా చుట్టుపక్కల, ఇవన్నీ స్టార్ట్ అయిందో లేదు తమిళనాడు పోలీసులు ఆపారు ఇందాకే. ఆపేసి ఏదో చూశాడు లాగుదామని, ఏదో బండి వేరే స్టేట్ బండి ఉన్నట్టుందని చెప్పి. మనకాడ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి, ఏం చేయలేకపోయాడు, బాయ్ బాయ్ చెప్పాడు అంతే. ఇక్కడ చూసారా కర్వ్స్ ఎలా ఉన్నాయి ఊటీ వరకు? క్రేజీగా ఉన్నాయి ఇక్కడ రోడ్స్ అసలు. ఘాట్ రోడ్ చూడండి ఎంత కర్వ్స్ ఉన్నాయి అసలు. మొత్తం టీ ఎస్టేట్సే. ఫ్రంట్ చూడండి అసలు టీ ఎస్టేట్ మామూలుగా లేదు. టీ ప్లాంట్స్ ఇట్లా కూడా మొత్తం టీ ప్లాంట్సే. భలే ఉందా? రైట్ లెఫ్ట్ స్ట్రైట్ లోయ. సో గైస్ ఇలా చూసారు కదా మన పోలీస్ సీన్ అయింది ఇందాక. దాని తర్వాత టువర్డ్స్ పైకర ఫాల్స్ వెళ్తున్నాం. పైకర వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్తూ ఉంటే దారిలో మంచి లొకేషన్ కనిపించింది. వెనకాల చూస్తున్నారు కదా, ఇదేం చెట్లు కామెంట్లో మెన్షన్ చేయండి. కొంతమంది పైన్ ట్రీస్ అంటున్నారు, కొంతమంది యూక్లిప్టస్ ట్రీస్ అంటున్నారు. నిజంగా ఎంత బాగుంది అసలు వ్యూ. చాలా హైట్గా ఉన్నాయి అసలు ఈ చెట్లు.